Hi, welcome to VVD News TV Digital Network Media, Nandal. మీ నియోజకవర్గంలో జరిగే వార్తలను ప్రజలకు చేరవేయాలనుకుంటున్నారా? అయితే మీకో మంచి అవకాశం. VVD న్యూస్ టీవీకి నియోజకవర్గాల వారీగా రిపోర్టర్లు కావలెను. VVD న్యూస్ టీవీ యాప్లో జాయిన్ రిపోర్టర్ లింక్ క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అలాగే VVD న్యూస్ టీవీలో పనిచేయడానికి లేడీ మరియు జెంట్స్ న్యూస్ యాంకర్లు కావలెను. ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఆసక్తి ఉంటే మేమే శిక్షణ ఇస్తాము. మరి ఆలస్యం ఎందుకు? ఇప్పుడే సంప్రదించండి. VVD న్యూస్ టీవీ 9332388379. VVD న్యూస్ టీవీ, ప్రజల కోసం, ప్రశ్నించే గొంతునై. కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పెద్దతుంబలం గ్రామంలోని సర్వే నెంబర్ 197/1లో దారి ఆక్రమణ వివాదం తీవ్ర రూపం దాల్చింది. గత 40 ఏళ్లుగా కాలనీ వాసులు రాకపోకలు సాగిస్తున్న ప్రధాన రోడ్డును తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు ఈ రోడ్డును కబ్జా చేసి ప్లాట్గా మార్చి అమ్మకానికి పెట్టారు. ప్రశ్నిస్తే తమపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, కాలనీ వాసులకు నడిచేందుకు దారి లేకుండా పోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని బాధితులు వాపోతున్నారు. ఈ అక్రమ కబ్జా వ్యవహారాన్ని స్థానిక మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రోడ్డు లేక నిత్యం నానా ఇబ్బందులు పడుతున్న తమకు ఉన్నతాధికారులు స్పందించి సత్వరమే న్యాయం చేయాలని, ప్రభుత్వం కేటాయించిన దారిని రక్షించి యథావిధిగా రాకపోకలు సాగేలా తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు ఎరుకల నారాయణ విజ్ఞప్తి చేస్తున్నారు. నారాయణ, ఎరుకల నారాయణ, పెద్దతుమ్మలం గ్రామము, ఆదోని మండలం, కర్నూలు జిల్లా. మాకు మా అమ్మగారి పేరు మీద ప్లాట్ నెంబర్ 68 వచ్చింది, ప్రభుత్వం కేటాయించింది. ఆ ప్లాట్కి తూర్పున మరియు దక్షిణం 2 రోడ్లు ఉన్నాయి. అందులోన తూర్పు ఉండే రస్తాని మొత్తము కబ్జాదారులు అయినటువంటి తెలుగుదేశం నాయకుడు అన్వర్ బాషా గారు, మరి మిగిలిన వాళ్ళకు సంబంధించిన షేక్ అహ్మద్ గారు ఇద్దరు కలిసి మరి మా పట్టాలో ఉండేటువంటి రస్తాను, అంటే తూర్పు దిక్కున ఉండేటువంటి రస్తాను మొత్తము బంద్ చేసి మీకు సంబంధం లేదని చెప్పి మీరు వేరే రోడ్డు చూసుకోవాలా, ఇక్కడ లేదు అని చెప్పేసి, అదేవిధంగా ఆ రోడ్డు కబ్జా చేసి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు. కావున దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం సార్. మా పేరు నారాయణ, ఎరుకుల నారాయణ, పెద్దతుమ్మలం సార్. ఇది ఈ మధ్యనే సార్, ఇది మేము 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్. అది యాక్చువల్గా మొత్తం ఆ గ్రామంలో ఉండే, ఆ వీధిలో ఉండే వాళ్ళందరూ కూడా అదే రస్తా పైన దిగుతున్నారు. ఎందుకంటే మా ప్లాట్ వచ్చేసి రోడ్డుకు, అంటే బస్టాండ్కు దగ్గరగా ఉంది. మా ప్లాట్ దాటుతూనే వెంటనే బస్టాండ్లోకి పోతున్నారు. అట్లా కాకుండా అట్లా వాళ్ళు చెప్పిన ప్రకారంగా అయితే దాదాపుగా 500 మీటర్ల పైనే తిరిగి రావాలా, అట్లా తిరిగి రావాలా. కాబట్టి అందులో లేడీస్కి కూడా రక్షణ లేదు. మరి అట్లా లోపల తిరిగి రావాలంటే మాకు కులవివక్షత కూడా ఉంది. దానివల్ల మనం చాలా ఇబ్బందులు పడుతున్నాము. మరి ఈ అధికార పార్టీ వాళ్ళే ఈ విధంగా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి? కాబట్టి మీ అధికార పార్టీ వాళ్ళే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సార్, పెద్దతుమ్మలం గ్రామం, ఆదోని తాలూకు, మన తెలుగుదేశం లీడర్స్ అన్వర్ బాషా పై నుంచి షేక్ అహ్మద్, వీళ్ళిద్దరు కలిసి ఆ రోడ్ని ఆక్యుపై చేసుకొని ప్లాట్లు వేసుకొని అమ్మేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటాం. మేము ఎంత చెప్పినా కూడా మీకు సంబంధం లేదు, ఈ సర్వే నెంబర్లను మీకు లేదు, మీరు ఎవరు అడిగేకి, నువ్వు ఎవరికి చెప్పుకుంటా చెప్పుకోపో, మేము కలెక్టర్కి చెప్పుకుంటావా, నీ ఎంఆర్ఎం చెప్పుకుంటా చెప్పుకోపో. దాంట్లో ఒక ఆదోనాయన కూడా దాంట్లో ఉన్నాడు. దాంట్లో ఇదంతా కలిసి వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి దాన్ని ఆక్యుపై చేసుకొని వాళ్ళ మాదాన్ని కలిసి ఇప్పుడు మాకు తిరుగుకున్నట్లు చేస్తున్నారు సార్. నా పేరు మహమ్మద్ సార్. ఎందుకు అదే తెరుగు కోసం మేము అర్జీ ఇచ్చేకి వచ్చినాం. మేము జాయింట్ కలెక్టర్కి అర్జీ ఇచ్చేకి ఇచ్చినాం సార్. సర్లే, మేము చూసి దాన్ని పరిశీలన చేస్తాము, ఒక వారం తర్వాత అక్కడ వచ్చి ఏదో చూసి చేస్తాము అంటే చెప్పాము. తెలియజేస్తే చెప్తాము. డైరెక్ట్ మీనాక్షి దగ్గరే పోయినాము, లేదనేది ఏం లేదు. సర్లే భాష, మీకేంటి, నేను ఎప్పుడో ఒకసారి మాట్లాడి మీకు చెప్తాను అని చెప్పాడు. కానీ ఇంతవరకు చెప్పలేరు. 2 నెలలు అయింది. 2 నెలల ముందే పోయినాము. ఆయన అదే ఇట్లా అర్జీలు తీసుకొని మీకు చెప్తానులే భాష చూసి
నేను మాట్లాడి చెప్తాను, ఏదో పరిష్కారం చేస్తాం కానీ అతను కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు. మరి వేరే వాళ్ళ దగ్గర పోయినాము, అది మీకు రాదు తెరు, అది మీకు అది తెరు రాదు, అది మీరు దాని గురించి మీరు వదిలిపెట్టాలా, మీరు దానికి అడ్డం గిడ్డం కూడా వస్తే కూడా మీకు బాగుండేది అని చెప్పినారు సార్. అనవర్ భాష షేక్ అహ్మద్ మీరు దాంట్లోకి వస్తే బాగుండదు మీకు, మీ తర్వాత మీరు చెప్పలేదనేరే మరి ఎంచకాకి మనం ఎస్ఐకి వాళ్ళకి చెప్పి మీకు లోపల వేపిస్తాం చూడని చెప్పినారు. నేను పిలిపిస్తాను మీకు అంత నేను చెప్తామన్నా. వాళ్ళేమా అంటే నేను మాట్లాడి చెప్తాను అని చెప్పాను. చూస్తాను, నిన్న మాట్లాడతాను. అది అందులో వాళ్ళ బామర్దైన రంగస్వామి నాయుడు తీసుకున్నాడు, 16 సెంట్లు తీసుకున్నాడంట. ఆయన ఏమంటాడంటే మీకు సంబంధమే లేదు, మీ గవర్నమెంట్ మీకు రోడ్డు ఇడిచినారు, ఎందుకంటే మీకు ఇడిచేది ఒక రోడ్డే ఇస్తారు, 2 రోడ్లు మీకెందుకు ఇస్తారు. తర్వాత ఆయన అడిగితే ఆయన ఏమంటారంటే మీకు 1 సెంట్ కాదు కదా, మేము అన్నాము కనీసం తిరగడానికి ఆటో పోవడానికన్నా రస్తా ఇస్తానంటే మీకు ఏ మాత్రం దాంట్లో రాదు, ఇంకా మా దాంట్లోనే మీరు వచ్చినారు మీరు అని చెప్పేసి మా మీద దబాయిస్తున్నారు. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.